అప్పుడు స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీలో మీరు రావడానికి ఫస్ట్ ఎవరిని కలిశారు, ఆ తర్వాత అంచునంచునాలుగా అసలు ఎలా ముందుకు వెళ్ళారు, ఈ రోజున బాబు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో మాట్లాడి లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళేంత సన్నిహితం పెరిగింది. స్టార్టింగ్ ఎలా ఉండేది, ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు? మేము స్టార్ట్ అయింది గల్లా జయదేవి గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలోకి చేరటం జరిగింది. గల్లా జయదేవి గారితో పాటు అంతకుముందు మేము టీడీపీలో ఉన్నా కానీ ఐడెంటిఫై లేదు ఎవరికా ఏదో టీడీపీకి సపోర్టర్గా ఉంటాం ఊళ్ళో కూడా. అంతేగాని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, మన జయదేవి గారు తీసుకొచ్చేసి ఈ ఏరియాలో ప్రభాకర్ ఉండాలి, కాస్త ఫిరంగపురం మండలం కూడా కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు, అక్కడ లీడర్ మనం తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో నన్ను ఎక్స్పోజ్ చేశాడు. నేను గుంటూరులో సెటిల్ అయినా కానీ విలేజ్ దగ్గర ఊర్లు కాబట్టి రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి వెళ్ళి రావటం, అక్కడ అంతా మాకు అగ్రికల్చర్ ల్యాండ్ అది ఉండటం, హౌస్ కూడా అక్కడ ఉండటం, అంతా రిలేటివ్స్ ఉండటం వల్ల మాకు ఏదో పని మీద డైలీ వెళ్తూనే ఉంటాం. 2 డేస్ కంపల్సరీగా వెళ్ళాల్సింది ఊళ్ళోకి. అలాంటి సిచ్యువేషన్లో రాజకీయాల్లోకి వచ్చి గ్రామ పార్టీ సర్పంచ్గా మరి ఎప్పుడు చేశారు? గ్రామ సర్పంచ్గా మా మెసేజ్ చేసింది 2019లో. మీ మిస్సెస్ గారు చేశారు 2014లో, అంటే అప్పుడు మహిళలకి 2014 మా టీడీపీ గవర్నమెంట్లోనే చేశాం. ఓకే, అప్పుడు 2014 ఆ టైం. 2014. ఆ తర్వాత మరి మీ మిసెస్ గారు కంటిన్యూ అవ్వకుండా మీరు కూడా ఫామ్లోకి వచ్చేసారు కదా? అంటే 2014లో మా మిసెస్ గ్రామ సర్పంచ్గా చేసింది. ఇక్కడున్న విలేజ్ వాతావరణం అందరూ కూడా మీరు ఉండాలి, మీరు ఉంటేనే మేము అందరూ ఉంటాం, అంటే మీ తాతల నుంచి ఉన్నారు కదా, మీ ఇంటి వారసత్వం ఉంటే మేము అందరం నిలబడతాం అంటే, సరే నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కానీ ఇక మా మిసెస్ని అప్పుడు మహిళా కోటా కింద ఉంది, మా మిసెస్ని పెట్టడం జరిగింది. అనూహ్యంగా కాస్త ఊరు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, వైసీపీ స్ట్రాంగ్గానే ఉంటుంది, టీడీపీ స్ట్రాంగ్గానే ఉంటుంది. మా మిసెస్ గెలవటం జరిగింది. తర్వాత సర్పంచుల సంఘానికి కూడా ప్రెసిడెంట్గా చేసింది. మళ్ళీ నేను 2 సార్లు ఫిరంగపురం మండలం తెలుగుదేశం పార్టీ ఎంపీపీగా చేశాను, పార్టీ ప్రెసిడెంట్గా 2 టైమ్స్ చేశాను. తర్వాత శ్రావణ్ కుమార్ గారు ఇక సాన్నిహిత్యంతో మండల ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందంటే అది కూడా 2 టైమ్స్ చేశాను. తర్వాత మా మదర్ కూడా సొసైటీ ప్రెసిడెంట్గా చేసింది. అవునవును, అంటే వచ్చాము అట్లాగా వచ్చేసాం. అందువల్ల ఇంకా అప్పటి నుంచి ఇంకా జయదేవి గారు గుంటూరు టౌన్లో ఉంటే బాగుంటుంది, కాపు కమ్యూనిటీలో మంచి లీడర్ కావాలి నాకు అని చెప్పేసి జయదేవి గారు ప్రోత్సాహంతో గుంటూరు సిటీ ప్రెసిడెంట్గా చేసి